అన్ని అనుభవాలు నేర్పేది ఒక మధ్యతరగతి జీవితమే. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలని ఆశ ఉండదు. పొందిన దాని మీద ధ్యాస ఉండదు. మగవాడి ధైర్యం నాలుక మీద ఉంటుంది. ఆడవారి ధైర్యం గుండెల్లో ఉంటుంది. మీరు దేనికోసమైతే భగవంతుని ప్రార్థించారో మీకు లభించని తర్వాత ఆ భగవంతుని మర్చిపోకండి. భగవద్గీతలో స్పష్టంగా ఉంది, నిరాశ చెందవద్దు. బలహీనం నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు. గర్వంతో ఉండవద్దు, దేవుడు ఆశీస్సులు కోల్పోతారు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతావు. కోపంతో ఉండవద్దు, నిన్ను నువ్వు కోల్పోతావు. ద్రోహుల దగ్గర కోపం ఉండదు. అలాగే కోపం ఎక్కువగా ఉన్నవారు ఎవరికి ద్రోహం చేయరు. కోపం ఒక బలహీనత మాత్రమే. పిల్లనిచ్చేటప్పుడు కోపం ఒక బలహీనత మాత్రమే. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసున్నోడా అలవాట్లు లేనివాడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం కాదు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడ నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు. నిన్ను చూసి ఏలన చేసిన వాడు నేడు నిన్ను చూసి జీజేలు పలుకుతాడు. విజయాన్ని సాధించేవారు రెండు లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి నిశ్శబ్దం, రెండు చిరునవ్వు. ఒక బంధం దొరకాలి అంటే రుణం ఉండాలి. ఒక బంధాన్ని కలుపుకోవాలంటే గుణం ఉండాలి. ఇప్పటి కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి రెండే కారణాలు. ఒకటి అవసరం, రెండు టైంపాస్. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్య భర్తలు ఇద్దరికి ఉండాలి. ఒకరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతారు. నువ్వు దాచుకున్న కోట్ల డబ్బు కంటే నీ కోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ. రహస్యానికి మంచి స్నేహితుడు అంటూ ఎవరు ఉండరు. అది నోటి నుంచి బయటపడిన మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులే. పూజలు వ్రతాలు చేస్తే దేవుడు వరాలు ఇస్తాడో లేదో పక్కన పెడితే, నువ్వు ఏం చెయ్యకుండానే దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? నీ జీవితం దాన్ని బాధ్యతగా పూర్తి చెయ్యు. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఎక్కువగా ఉంటే జీవితం అంత ఎక్కువగా నేర్చుకుంటావు. జీవితంలో ఎందుకు ఓడిపోతున్నామని తెలిస్తేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. ఈరోజు చేయవలసింది రేపు చేద్దామని వాయిదా వేయడం పెద్ద పొరపాటు. ఎదుటివాడి స్థాయిని బట్టి మాట్లాడేవాడే కన్నా ఈ స్థాయిలో ఉన్న ఒకేలా మాట్లాడేవాడే గొప్పవాడు. ఇతరుల చెడు గుణముల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవు. అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. వెతికితేనో ఎదురు చూస్తేనో దొరకదు సంతోషం. మనమే ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలగాలి. సమస్యలు వచ్చాయని ఏడ్చు కూర్చుంటే బాధలు నీ బంధువులుగా మారి తరచు మీ ఇంటి తలుపును తడుతూ తిష్ట వేసుకుని కూర్చుంటాయి. మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించకండి. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి చాలు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసం అయితే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి. అడగకుండా ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది.
కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మొయ్యడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం చాలా మంచిది. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన పదం ఏంటో తెలుసా? రేపు అది ఎప్పటికీ ఈరోజు అవ్వదు. నిజంగా మీ మంచి కోరే వారైతే మీ గురించి ఇంకో వ్యక్తి దగ్గర చెడుగా మాట్లాడరు. మీ దగ్గర ఉన్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖం చాటేస్తారు. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో మీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. భవిష్యత్తు మీద భయం ఉండాలి, జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండు లేకపోయినా సరే, కూర్చొని తిన్న కరగని ఆస్తులైనా సరే ఉండాలి. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడు గర్వపడకండి. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు వంటూ చేరేది ఒక పెట్టెలోనే. నీవు చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడినప్పుడు చెప్పకపోవడం మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశ్నించండి, కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తప్పక చెల్లిస్తారు. ఈ 5 పనులు తప్పక మానుకోండి. 1. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచటం. 2. జీవితంలో వచ్చే మార్పులకి భయపడడం. 3. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకంలో జీవించడం. 4. మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకొని చూసుకోవడం. 5. ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగిన దైవ నిర్ణయం అని భావించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా వినండి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమెంతో అబద్ధం ఎంతో తెలుసుకొని ప్రవర్తించండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలిస్తే తినేది ఆహారాన్ని. నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మీ గుణాన్ని. ఏ సూక్తిలో ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. Bye.